నేను మీ బాణాల డబ్బాచారి. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే 12వ భావంలో 21వ ప్రశ్న అంటే ఒక 5 ప్రశ్నలు తెలుసుకుందాం. ఇష్టం లేని యోగం. ఇష్టం లేదంటే ఇప్పుడు ఆడపిల్లకి ఇష్టం లేకుండా వివాహం చేయడం కానీ, పురుషుడికి ఇష్టం లేకుండా వివాహం చేయడం కానీ జరిగితే ఏం జరుగుతుంది? ఇద్దరిలో ఒకరికి ఇష్టం లేకుండా బలవంతంగా శారీరక సంబంధం వలన మనోవేదన కలుగుతుంది. ఇది మళ్ళీ మళ్ళీ జరిగినచో ఇష్టం లేనివారు మనశ్శాంతి లేకుండా మతిభ్రమను కలగడం జరగవచ్చు. 12లో రాహువు కుజుడు. 12లో రాహువు కుజుడు ఎక్కడైనా ఉండొచ్చు, ఏదైనా లగ్నం కావచ్చు. ఉదాహరణకు మేష లగ్నం తీసుకున్నాం. కుజుడు రాహువు ఒక స్త్రీకి ఇష్టం లేకపోయినా కానీ, ఇది 12వ స్థానం అయినా కానీ, ఇది ఎన్నో ప్రశ్న? 12లో 21వ ప్రశ్న. కుజుడు రాహువు 12వ స్థానంలో ఉంటే ఈయన లగ్నాధిపతి అయినాడు. రాహు వచ్చి అష్టమాధిపతి తీసుకోవచ్చు మనం, ఎందుకంటే వృశ్చిక రాజ్యాధిపతి కూడా ఉచ్చమ స్థానం ఇచ్చారు కాబట్టి రాహువుకి అలా కూడా మనం తీసుకోవచ్చు. అలాంటప్పుడు కుజుడు రాహువులో 12లో నిలిస్తే ఒక స్త్రీకి కానీ పురుషుడు కానీ ఇలా జన్మిస్తే వారికి ఇష్టం లేని వివాహం చేస్తే మతిభ్రమణం చెందుతారు వీళ్ళు. అదే పని మళ్ళీ మళ్ళీ జరిగినప్పుడు మతిభ్రమణం చెంది వీళ్ళు మతి స్థిమితాన్ని కోల్పోతారనమాట. కాబట్టి ఇటువంటి వివాహాలు ఇష్టం లేకుండా చేయకూడదు. 100% చేస్తే వాళ్ళ జీవితంలో మనశ్శాంతిని కోల్పోయి అలా వస్తుంది. కాబట్టి అలాంటి వివాహాలు ఇష్టం లేనట్టు చేయకూడదు. స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఇష్టమైన వివాహాలే చేయాలి. అప్పుడే శారీరక సంబంధాలు బాగుంటాయి. ఓకే. సంపదల లక్ష్మి 12లో 22. 12వ భావంలో 22వ ప్రశ్న. సంపదల లక్ష్మి స్త్రీ జాతకంలో 12వ స్థానంలో శుభస్థానమై ఆ స్థానాధిపతి నిలిచి పాపుల దృష్టి లేకుండా ఉండొచ్చో ఇల్లు వాహనము సంపదలతో మనసుకు ఇష్టమైన భర్తతో ఆ స్త్రీ సంపదల లక్ష్మిగా ఉంటుంది. ఎట్లా? 12వ స్థానం. ఇప్పుడు ఉదాహరణ స్థలాలగ్నం తీసుకున్నాం. 12వ స్థానం నేను తీసుకున్నాం. ఇక్కడ బుధుడు ఉండి పాపుల దృష్టి ఏమీ లేకుండా, పాపుల దృష్టి ఎక్కడ స్త్రీ జాతకంలో ఎక్కడ ఏ పాపు దృష్టి 12వ స్థానం మీద కానీ 12వ గ్రహం మీద కానీ పడకుండా ఉంటే అప్పుడు ఈ స్త్రీ ఎవరైతే వివాహం చేసుకుంటాడో వానికి సిరి సంపదలు వనకొడతాయని రాసిపెట్టిందన్నమాట. స్త్రీ జాతకంలో 12వ స్థానం శుభస్థానమై ఆ స్థానాధిపతి నిలిచి ఉండాల. పాపుల దృష్టి లేకుండా ఉన్నచో ఇల్లు వాహనములు సంపదలతో మనసుకు ఇష్టమైన భర్తతో ఆ స్త్రీ సంపదల లక్ష్మిగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది ఒకటి తీసుకున్నాం. మిగతాడు కూడా తీసుకున్నాం. ఉదాహరణకి ఇప్పుడు 12వ స్థానం కర్కాటక లగ్నం 12లో బుధుడు ఉన్నాడు అనుకున్నాం. ఈయన కూడా 12వ స్థానం తీసుకున్నాం. ఇది కూడా అదే ఫలితం. పాపుల దృష్టి కలగకుండా శుభుల దృష్టి కలిగితే ఇంకా శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. పాపుల దృష్టి కలిగితే ఇంకా అది ఫలితాలు అనేటివి ఉండవు అనమాట. అదేవిధంగా ఇప్పుడు లగ్నం, ఇప్పుడు ఈ 2 లగ్నాలు చెప్పామా. ఇప్పుడు ఇది కూడా లగ్నం తీసుకున్నాం. మేష లగ్నమై 12లో గురువు ఉండి అదే స్థానాధిపతి, గురువు స్థానాధిపతి శుభుల దృష్టి ఏదైనా ఒక శుభుడు వీక్షించిన శుభుల దృష్టి కలిగిన ఇది 12వ స్థానమైన ఇదే ఫలితం. ఇప్పుడు ఇది కూడా తీసుకున్నాం. లగ్నం 12వ స్థానం గురువు తీసుకున్నాం. ఇక్కడ ఉన్నా కూడా గురువు శుభుల దృష్టి కలిగినా కానీ బుధ దృష్టి, గురు దృష్టి లేదా చంద్రుడి దృష్టి 3 దృష్టిలో ఏదో ఒక దృష్టి కలిగినా కానీ ఆ ఫలితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా కొన్ని తీసుకున్నాం. ఎందుకంటే బోర్డు పైన అన్ని రాస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. బాగా కొంచెం నేర్చుకునేటప్పుడు జ్యోతిష్కు నేర్చుకోవాలనుకునే వాళ్ళు బాగా అర్థమయ్యే విధంగా నేర్పిస్తాను. చూడండి. ఇప్పుడు 12వ లగ్నం దీన్ని తీసుకోండి. 12వ స్థానం శుక్రుడు తీసుకున్నాం. శుక్రుడికి శుభదృష్టి లేదు జరిగినా కానీ 12వ స్థానం ఇదయ్యి, లగ్నం ఇదయ్యి 12వ స్థానం ఇదయ్యి ఏదైనా శుభులు ఇక్కడి నుండి కానీ ఇక్కడి నుండి గురువు కానీ లేదా చంద్రుడు ఇక్కడి నుండి కానీ లేదా ఇక్కడ గురువు ఉండి కానీ లేదా చంద్రుడు ఉండి కానీ ఏదైనా ఒక శుభదృష్టిలు జరిగినప్పుడు బుధుడు ఉండి జరిగినా కూడా శుభదృష్టి అంటాం అనమాట. అట పాపదృష్టిలు జరగకుండా శుభదృష్టిలు ఈ యొక్క స్థానం మీద పడితే అది ఆ స్త్రీ జాతకంలో భర్త సంపదలు, యోగము, వాహనాలు, ఆస్తి, ఐశ్వర్యాలు, ఆభరణాలు అన్నీ సంపాదించుకునేదానికి, స్త్రీ మనస్ఫూర్తిగా భర్తతో సంసారం చేయడానికి, పిల్లలు కనడానికి స్త్రీ జాతకంలో ఇలా ఒక శుభుడు ఉంటే చాలన్నమాట 12వ స్థానంలో. ఇలా కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మిథున లగ్నం 12లో శుక్రుడు అనుకున్నాం. ఇది శుభస్థానమే కదా, 12వ స్థానం. ఈ శుక్రుడిని శుభులు చూసినా కూడా అదే ఫలితం. అలాగే సింహలగ్నం 12లో చంద్రుడు ఉన్నాడు అనుకున్నాం. చంద్రుడు 12వ స్థానం అయింది ఇది.
ఆ చంద్రుడిని ఏ శుభులు చూసినా కూడా అదే ఫలితం. అర్థమైందా? ఇలా ఇన్ని లగ్నాల్లో 12వ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉంటే కూడా శుభులు చూస్తే ఆ ఫలితం అనేది ఆ స్త్రీకి ఆ విధంగా ఉంటుంది. అలా మనము ఒక జాతకంలో జన్మించేటప్పుడు ముందుగానే కావాలంటే మనం డిసైడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. శ్రీ సంపదల లక్ష్మిగా జన్మించే విధంగా ఆమెను డిసైడ్ చేయొచ్చు మనం ముందుగానే పుట్టకముందే. ఒక్కరోజు ముందున్న సమయం లగ్నం మార్చుకుంటే సరిపోతుంది. ఓకే, సంపదల లక్ష్మి గురించి చెప్పేశాము. ప్రేమ వివాహం 12వ స్థానంలో గురువు అమిరిన ప్రేమించిన అమ్మాయిని జాతకుడు పెళ్లి చేసుకునే భాగ్యం కలిగి స్వార్థపరుడుగా ఉంటాడు. 12వ స్థానంలో గురువు అమిరిన కుంభ లగ్నమై మకర లగ్నమై 12లో గురువు ఉండి 12లో గురువు ఉంటే ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. తల్లిదండ్రులను అన్నదమ్ములను అందరిని వదిలేసి స్వార్థపరుడు మాదిరి బతుకుతాడు అనమాట ఈ అమ్మాయిని చేసుకున్న తర్వాత. అలా లేదు, మేష లగ్నమై గురువు ఎక్కడుంటే 12వ స్థానం మీద అయితే శుభుడు ఉంటే అదే జరుగుతుంది. ఇందాక లగ్నాలు ఏదైనప్పటికీ శుభస్థానంలో శుభగ్రహం ఉండి 12వ స్థానం అయ్యేది ఆ విధంగా ఉంటే అదే ఫలితం, అంతే. మీరు అదే తెలుసుకోవాలి. ఇంక అన్నీ రాసుకుంటూ పోయేదానికి కాదు. 2 ఫలితాలు చెప్తే మీదంటే మీరు రాసుకోవాలి, మీరు చూసుకోవాలన్నమాట. ఓకేనా? ఇది ఎన్నో ప్రశ్న? ప్రేమ వివాహం 12లో 23 వ్యాధి వలన బాధింపు జూజ ఆటగాడు. ఇది చూద్దాం. 12లో 25 12లో 25వ ప్రశ్న 12లో 25వ ప్రశ్న జూజ ఆటగాడు 12లో రాహు అమిరిన ఆడంబరమైన జూదము ఆడు గుణము కలిగి ఉంటాడు. లాటరీ మరియు రేసుల్లో కూడా ఇష్టము కలిగి ఉంటాడు. ఉదాహరణకి ధనుర్లగ్నం 12లో రాహువు, మంచి జూజ ఆటగాడు అనమాట వీడు. ఒక లగ్నం ఏదైనప్పటికీ 12వ స్థానంలో రాహు ఉంటే జూజం ఆడేటి బాగుపడతాడు లేదా చెడిపోతాడు. మంచి జూజగాడు అంటే భయపడకుండా ఆడేవాడు అనమాట. రేసింగ్లో కానీ అది కూడా కానీ వీడు చెడిపోతామని తెలిసినా ఆడతాడు, బాగుపడతామని తెలిసినా ఆడతాడు. భయపడ్డు, పోయినా పోతే పోనీ, వస్తే రానే ధైర్యంతో ఆడేవాడు. ఈయన జూజ ఆటగాడు అంటాం. ఇది 12లో 25వ ప్రశ్న అయిపోయింది. యదవరాలిని వివాహం చేసుకునేవాడు 12లో 26వ ప్రశ్న 12వ భావంలో 26వ ప్రశ్న. యదవరాలిని వివాహం చేసుకునేవాడు ఎవడు వీడు? తులాలగ్నమై 7వ స్థానాధిపతి కుజుడై 12లో నిలిచిన విధవరాలను వివాహం చేసుకుంటాడు. తులాలగ్నమై 7వ స్థానాధిపతి కుజుడై మేషరాజ్యాధిపతి కుజుడు 12లో నిలిచి కుజుడు వీడు విధవరాలను వివాహం చేసుకుంటాడు. అర్థమైందా? ఎవడైనా పెళ్ళైన వాడు కానీ పెళ్లి కానివాడు కానీ యదవరాలను భర్త చనిపోయిన తర్వాత ఆ యదవరాలను వీడు వివాహం చేసుకుంటాడు, లేదా ఆమెతో శారీరక సంబంధాలు పెట్టుకొని అదే భార్యగా బతుకుతూ ఉంటాడు. ఇలా తెలుసుకోవచ్చు. లగ్నం ఏదైనా 7వ స్థానాధిపతి కుజుడై 12లో నిలిస్తే ఆ ఫలితం అనేది ఉంటుంది. ఓకే, ఇది 26వ ప్రశ్న అయిపోయింది. గుడిచి కూడా లేనివాడు 12లో 27వ ప్రశ్న 27వ ప్రశ్న. గుడిసి కూడా లేనివాడు 4వ స్థానాధిపతి 12లో అమిరి పాపలతో కలిసి లేదా దృష్టి కలిగిన ఉండడానికి ఒక గుడిసి కూడా ఉండదు వీడికి. 4వ స్థానాధిపతి 12లో స్థానంలో అమిరి. ఉదాహరణకి లగ్నం 1, 2, 3, 4వ స్థానాధిపతి 12లో అమిరి చంద్రుడు 12లో అమిరినాడు. పాపుల దృష్టి కలిగిన, ఇప్పుడు ఉదాహరణకి కుజుడు ఎక్కడ ఉన్నాడు అనుకున్నాం, కుజుడు శేను లేకపోతే రవి, ఈ 3 పాపగ్రహాలే. ఆ విధంగా లేదంటే రాహువు దృష్టి, కేతువు దృష్టి, 5 పాపగ్రహాల దృష్టి ఏదో అయినా ఒక దృష్టి ఈ చంద్రుడి పైన పడితే వీడికి ఉండడానికి జీవితంలో గుడిసి కూడా ఉండదు. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కూడా అన్నీ పోగొట్టుకుంటాడు. గుడిసి కూడా లేకుండా చివరికి ఇలా జన్మిస్తాడు. వీడు సచ్చేదాకా కూడా గుడిసి కట్టుకోలేడు. ఇలాంటి వాళ్ళు మీకు అరుదుగా కనపడుతూ ఉంటారు. ప్రభుత్వం ఇండ్లు కూడా ఇలా రావు, ప్రభుత్వం ఇండ్లు కూడా నిలబడవు. వచ్చినా కూడా వీళ్ళు ఎవరికొరకు అమ్ముకుంటారు. 1,00,000కో 50,000కో 2 లక్షలకో కట్టడం అనేది ఏమి ఉండదు అనమాట. గుడిసే కట్టలేనివాడు ఇల్లు ఏం కడతాడు? ఇంకా నిద్రాసుఖం అనేది చూద్దాం. 12లో 28 12లో 28వ ప్రశ్న. నిద్రాసుఖం 12వ స్థానంలో శుభులు అమిరి 12వ స్థానాధిపతి అందులోనే స్వక్షేత్రమై కుంభకర్ణుల నిద్రను కలిగి ఉంటాడు. 12వ స్థానంలో శుభుడు అమిరి. 12వ స్థానం అంటే ఇప్పుడు ఏదైనా మనకు ఉదాహరణకి తీసుకున్నాం, శుక్రుడిని తీసుకున్నాం. 12వ స్థానాధిపతి శుక్రుడు 12వ స్థానంలోనే ఉన్నాడు. లగ్నం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు.
వీడు కుంభకర్ణుడుగా నిద్రపోతాడు. ఈ నిద్ర బాగా వస్తుంది అనమాట. 12వ స్థానంలో శుభగ్రహాలు అమిరి, అది కూడా ఆ రాశి అధిపతి అయ్యుండి ఆ రాశిలోనే ఉంటే ఖచ్చితంగా వీడికి శుభంగా నిద్ర వస్తుంది. హాయిగా ఎంతసేపైనా నిద్రపోతాడు. శుభులు చూస్తే ఇంకా ఎక్కువ నిద్రపోతాడు. పాపులు చూస్తే కొంచెం నిద్ర పట్టేది లేదు అని మనం తెలుసుకోవచ్చు. శుభులు చూసినారంటే ఇంకా మంచి నిద్రాగారుడు అని మనం అనుకోవచ్చు. దీనికి ఎటువంటి ఆటంకం లేకుండా మంచి నిద్ర అనేది వస్తుంది. ఇది 28వ ప్రశ్న. దైవ కార్యములు చేయవాడు. 12లో 29వ ప్రశ్న. దైవ కార్యములు చేయవాడు. 12వ స్థానాధిపతి శుభుడై 12లో నిలిచి ఆయనతో కేతువు కలిసి అమిరిన జాతకుడు ధర్మ కార్యములు మరియు పలు దైవ కార్యములు చేయవాడుగా ఉంటాడు. మేషలగ్నం, మీనంలో గురువు, కేతువు. మేషలగ్నం, మీనంలో గురువు, కేతువు. అర్థమైందా? 12వ స్థానం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇట్లా తీసుకోవాలన్నమాట. అది తీసుకున్నప్పుడు గురువు శుభుడై, గురువు ఎవరు? పూజలు చేయించేవాడు. కేతువు కలిస్తే కేతువు ఎవరు? తలకాయ, నాగపాము అనమాట. అంటే శివ పూజలు చేస్తారు అనుకోవచ్చు మనం. యాక్చువల్ కేతువుతో గురువు కలిసిన, గురువు కేతువుతో కలిసినా కానీ 12వ స్థానంలో ఉంటే లగ్నం ఏదైనప్పటికీ వీళ్ళు మ్యాక్సిమం చేస్తారు. అదే గురుబలం ఎక్కువగా ఉంటే దాన ధర్మాలు, దైవ కార్యములు, గుడి కట్టించడాలు ఇలాంటివన్నీ వీళ్ళకు అబ్బుతాయి. ఇలా కూడా మనం రాశికొండలు చూడగానే ఓహో ఇలా చేసింటారు వీళ్ళు అని మనం తెలుసుకోవచ్చు. కుటుంబంలో చేరని వారు. 12లో రవి లేదా కుజుడు ఒంటరిగా నిలిచిన కుటుంబ సభ్యులతో కలవకుండా మరియు బంధువులతో కలవకుండా తామరాకు మీద నీటి బిందువుగా ఉంటాడు. ఉదాహరణకి లగ్నం ఏదైనప్పటికీ రవి 12వ స్థానం లగ్నం ఇలా ఉంటే జాతకుడు కుటుంబంలో కలవడు. అదేవిధంగా లగ్నం కుజుడు 12వ స్థానం ఇలా ఉన్నా కలవడు. ఇది కూడా లగ్నం 12వ స్థానం కుజుడు ఇలా ఉన్నా కూడా కుటుంబంలో చేరడు. ఇంకా లగ్నం 12వ స్థానంలో శని ఇలా ఉన్న కుటుంబంలో చేరడు. లేదు లగ్నం 12వ స్థానంలో శని ఇలా ఉన్న కుటుంబంలో చేరడు. కుటుంబంలో కలవకుండా వీడు ఒంటరిగా సపరేట్గా బతుకుతూ ఉంటాడు. ఎందుకు బతకాల్సిన అవసరం వచ్చింది? ఈయనకి కోట్ల ఆస్తి ఉండొచ్చు, లక్షల ఆస్తి ఉండొచ్చు, కానీ వీడు కుటుంబంలో చేరకుండా ఇలా బతుకుతూ ఉంటాడు. కారణం ఇదే. ఇలా కూడా మనం తెలుసుకోవచ్చు. వ్యయ కలత్రం చూద్దాం. జాతకుడు 12వ స్థానం భార్య యొక్క లగ్నముగా, జాతకుడికి 12వ స్థానం భార్య యొక్క లగ్నముగా అమరిన, లేదా జాతకుడు 12వ స్థానం భార్య యొక్క లగ్నంగా అమరకూడదు. జాతకుడు ఇప్పుడు ఉదాహరణకి జాతకుడికి 12వ స్థానం, ఇది లగ్నం అనుకున్నది 12వ స్థానం. ఈ 12వ స్థానము భార్యకు లగ్నముగా అమరకూడదు. అంటే భార్య జాతకంలో ఇది లగ్నం అయి ఉండకూడదు. దీన్నే వ్యయ లగ్నం అంటాం. వ్యయ లగ్నం అంటే జాతకుడు 12వ స్థానం భార్య యొక్క లగ్నముగా అమరిన, లేదా అదే విధముగా భార్యకు భార్యకు కూడా లగ్నం ఎదయండి 12వ స్థానం ఎదయండి, భర్త లగ్నం కూడా ఏ విధంగా ఉన్నా స్త్రీ పురుషులు ఇద్దరు ఒకేసారి నాశనం అవుతారు. అంటే వీళ్ళు ఏదో కోట్లు సంపాదిద్దాం, అది సంపాదిద్దాం అనేసి పోయి మొత్తం పోగొట్టుకొని అష్టకష్టాలు పాలయ్యి మొత్తం ఉన్నదంతా పోగొట్టుకుంటారని చెప్పబడింది అనమాట. అందుకు స్త్రీ పురుష జాతకాలు ఎప్పుడు కూడా ముందు చూడండి అని చెప్తా ఉంటారనమాట. దీన్నే వ్యయ కలత్రం అంటాం. 12లో 31వ ప్రశ్న సమాధానం అయిపోయింది. మెల్ల కన్ను. జాతకుడు 6వ స్థానంలో రవి 12లో చంద్రుడు అమరిన వారికి ఒక కన్ను మెల్లగా ఉంటుంది. ఇంకా 12వ భావంలో ఇప్పటికి 30 ప్రశ్నలు దాకా అయినాయి, 32 ప్రశ్నలు దాకా అయినాయి అనమాట. ఇంకా ఉన్నాయి. తర్వాత మళ్ళీ వీడియోలో చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తున్నానంటే నేను మీ బాణాల డప్పాచారి. ఉంటానండి. నమస్కారం.